కోస్తాంధ్రకు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం నిన్న వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించింది. వాయుగుండం నేడు తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. తర్వాత 2 రోజుల్లో ఉత్తర వాయువ్యంగా పయనించి శ్రీలంక, తమిళనాడు తీరాలకు సమీపంగా వస్తుందని, ఈ క్రమంలో 28 నాటికి తుపానుగా మారుతుందని కొన్ని మోడళ్లు అంచనా వేశాయి. తుపానుగా శ్రీలంక దగ్గర తీరం దాటి తిరిగి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అనంతరం ఉత్తరంగా పయనించి తీవ్ర వాయుగుండంగా బలహీనపడి 29వ తేదీ రాత్రి లేదా 30వ తేదీ తెల్లవారుజామున చెన్నైకు దక్షిణ తీరం దాటుతుంది అని తెలిపారు. చెన్నై, పుదుచ్చేరి మధ్య తీరం దాటనుంది. అయితే తీరం దాటే పాయింట్ ఎక్కడ, ఏ సమయంలో అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. వాయుగుండం ప్రభావంతో బంగాళాఖాతంలో తేమ మేఘాలు ఆవరించాయి. దీంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో నిన్న 1-2 చోట్ల వర్షాలు కురిశాయి. ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాలో వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పింది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల, ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. 29న కోస్తా, రాయలసీమల్లో ఎక్కువ చోట్ల వర్షాలు పడతాయని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నెల 30న డిసెంబర్ 1వ తేదీన కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయుగుండం నేపథ్యంలో కోస్తాంధ్రలోని ప్రధాన ఓడరేవుల్లో 1వ నెంబర్ భద్రతా సూచిక ఎగురవేశారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. ఇవాళ, రేపు దక్షిణ కోస్తా తీరంలో గంటకు 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. దక్షిణ కోస్తా జిల్లాలో వరి కోతలు నిలిపివేయాలని సూచించింది. కోసిన, నూర్చిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని కోరింది.